ఓకే. నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేసాం? యూనివర్స్, సోలార్ సిస్టమ్ చేశాను. యూనివర్స్, సోలార్ సిస్టమ్. ఇప్పుడు సన్ చేద్దాం. సన్ సరేనా? టాపిక్ చూడండి. బేసిక్గా నేను ఫాలో అయ్యేది వైసీటీ బుక్. బేసిక్గా వీళ్ళు ఇస్తారు, మంచి పీడిఎఫ్ ఇస్తారు వీళ్ళు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సన్ చేస్తాం చూడండి. ద అప్రాక్సిమేట్ డయామీటర్ ఆఫ్ ద సన్ ఈజ్ డాష్ టైమ్స్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్. ఇలా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఆ మధ్య గీతని డయామీటర్ అంటారు. అర్థమవుతుంది లేదా? ఆ సన్ యొక్క, సూర్యుడు యొక్క డయామీటర్ అంట ఎర్త్ యొక్క ఎంత డయామీటర్కి సమానం అంటున్నాడు? 109. ఓకేనా? సన్ యొక్క 108 టైమ్స్, అదే ఎర్త్ యొక్క 108 టైమ్స్ వైశాల్యం సూర్యుడిది. గుర్తుపెట్టుకోండి. మనకి రుద్రాక్షలోని 108 ఉంటాయి. 108. సో 108 కన్నా ఒకటి ఎక్కువ, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ద అప్రాక్సిమేట్ డయామీటర్ ఆఫ్ ద సన్ ఈస్ 109 టైమ్స్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సౌండ్ నాది క్లారిటీగా వస్తుందో లేదో చెప్పండి, అంటే మీకు వినిపిస్తుందా? ఓకేనా? క్లారిటీగా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. మన అందరం కలిసి గవర్నమెంట్ జాబ్ కొడదాం, సరేనా? ద సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్. ఓకేనా? సో గ్రహణం పడుతుంది కదండి, సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది అంటున్నాడు? వెన్ ద మూన్ కమ్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తాడు అనుకో, అప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, అంతే కదా? మనకి భూమి మీద మనకు ఉన్నాం కదా, చూడండి, మనం భూమి మీద ఉన్నామా? సో భూమి మీద ఉంటే మనకి సూర్యుడు ఎప్పుడు కనిపించడు? మధ్యలో ఏదైనా అడ్డు వస్తే. మధ్యలో ఏదో అడ్డు వస్తుందంట? చంద్రుడు అడ్డు. సో అందుకు మనకి సూర్యుడు కనిపించడు, అదే సూర్యగ్రహణం, అదే అంటున్నాడు. చూడండి, సోలార్ ఎక్లిప్స్ అక్కర్ వెన్ మూన్ కమ్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వెన్ డస్ సోలార్ ఎక్లిప్స్ టేక్స్ ప్లేస్. సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు? ఇందాలే చెప్పాను కదా, ఎప్పుడైతే చంద్రుడు కానీ భూమికి సూర్యుడికి మధ్యలో వస్తే అప్పుడు సోలార్ ఎక్లిప్స్ అవుతుందంట. ఓకేనా? సో అదే ఆన్సర్. మళ్ళీ రిపీట్ అని బిట్ చూడండి, ఎక్కడ అది? వెన్ మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, అప్పుడే కదా. నెక్స్ట్ చూడండి, కనిపిస్తుందా? వాట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూట్ ఆఫ్ సన్. సూర్యుడిలోని మెయిన్గా ఉండే పదార్థం ఏది అంటున్నాడు? ఇందాలే చెప్పాను కదా, సూర్యుడిలో ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది అన్నాను. హైడ్రోజన్, హీలియం ఉంటుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్లో హైడ్రోజన్ ఉంటుంది. సో ఆన్సర్ హైడ్రోజన్. ఓకేనా? చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూట్ ఆఫ్ సన్? హైడ్రోజన్ అమ్మ. చూడండి, అది ఆప్షన్ కూడా హైడ్రోజన్ అనే ఉంది. అర్థమవుతుంది లేదా? ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఓకేనా? అంతే. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ లెంత్ ఆఫ్ సోలార్ సైకిల్. ఓకేనా? యావరేజ్ లెంత్ ఆఫ్ సోలార్ సైకిల్ ఎంత అని అంటున్నాడు? 11 సంవత్సరాలు అంట. దేనికి? ఏటి సోలార్ సైకిల్ చూద్దాం. చూడండి, ద అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దట్ రైజెస్ అప్ టు ద సోలార్ సర్ఫేస్ వేరీస్ విత్ ద టైమ్ ఇన్ అ సైకిల్ కాల్డ్ సోలార్ సైకిల్. దిస్ ఈస్ 11 years ఆన్ యావరేజ్. దిస్ సైకిల్ ఈస్ రిఫర్డ్ యాజ్ సన్ స్పాట్ సైకిల్. ఏం లేదు ఫ్రెండ్స్, ఏం లేదు. చూడండి, అక్కడ సోలార్ సైకిల్ అంటే ఏమీ లేదు. మనకి ఇప్పుడు మన ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే సూర్యుడికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాంట్లోంచి ప్రతిసారి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సోలార్ స్టామ్స్ అని వస్తాయి. సోలార్ స్టామ్స్ అని వస్తాయి. ఎప్పుడైతే దీన్నే ఏమంటారంటే సౌర తుఫాన్లు అంటారు. ఓకేనా? సౌర తుఫాన్ బేసిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల సౌర తుఫాన్లు ఫామ్ అవ్వడం, అది బయటికి పేలడం, అక్కడ సన్ స్పాట్ నల్లగా ఒక మచ్చ పడ్డం, ఈ మొత్తం సైకిల్ అంతా అని అడుగుతున్నాడు. 11 years ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డైరెక్ట్ బిట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ చూడండి, ద యావరేజ్ లెంత్ ఆఫ్ సోలార్ సైకిల్ ఎంత? 11 years. ఓకేనా? నెక్స్ట్, సన్లైట్ రీచెస్ ఎర్త్ ఇన్ హౌ మెనీ మినిట్స్. కుదిరితే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సౌర వెలుగు అంట మన భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటున్నాడు? ఎన్ని నిమిషాలు? కమెంట్ చేయండి కుదిరితే. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా, 8 నిమిషాలని. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, అదే ఇచ్చాడు. చూడండి, ఎక్కడెక్కడ. ద సన్లైట్ రీచెస్ ఎర్త్ ఇన్ హౌ మెనీ మినిట్స్? 8 minutes. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా,
సూర్యుడికి భూమికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 150 అని గుర్తుపెట్టుకోండి అన్నాను కదా. సో 149.6 అప్రాక్సిమేట్లీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద టైమ్ దట్ లైట్ టేక్స్ టు ట్రావెల్ ఫ్రమ్ సన్ టు ఎర్త్. ఇందాక చెప్పాను కదా 8 నిమిషాలని, ఇంచుమించు 8 నిమిషాలు, 8.311. మీరు చూడండి ఎక్కడైతే 8 నిమిషాలు ఉంది, ఇక్కడ 8.311 ఉంది. ఎగ్జాక్ట్గా మనకి ఏ బుక్లోనే ఉన్నదండి. ఓకేనా. అప్రాక్సిమేట్గా మనం చదువుకోవాలి 8. అందుకని చెప్తున్నా కదా, సన్ యొక్క డయామీటర్ భూమితో పోలిస్తే 108 గుర్తుపెట్టుకోమన్నాను, 109. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి కనిపిస్తుందా? ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ ఇస్ కాల్డ్. బేసిక్గా సూర్యుడి యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ ఏమంటారు అని అంటున్నాడు. కరోనా అంటారంట. కరోనా చూడండి, మనకి కరోనా అంటే మనకు వచ్చిన వ్యాధి కరోనా కాదు. బేసిక్గా మనకి సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, సూర్యగ్రహం ఎప్పుడైనా వస్తే సన్ కనిపించి అవుటర్ లేయర్లో చిన్నది మెరిసినట్లు కనిపిస్తుందా, మెరిసినట్లు, దాన్ని కరోనా అంటారంట. ఓన్లీ కరోనా సూర్యగ్రహణం టైంలోనే మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ ఇస్ కాల్డ్ కరోనా. గుర్తుపెట్టుకోండి. సో కరోనా ఎలాగో మన వచ్చింది కదా వ్యాధి, 2 సంవత్సరాలు అందరికీ లాస్ అయిపోయింది. నాకు కూడా అలాగే 2 సంవత్సరాలు లాస్ అయిపోయింది. ఓకేనా. సో ఆ కరోనాతో గుర్తుపెట్టుకోండి, సన్ అవుటర్ మోస్ట్ లేయర్ కరోనా. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఓకే చూడండి కరోనా అని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్తాను. హవెవర్ ద కరోనా కెన్ బి సీన్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్. చెప్పాను కదా, సూర్యగ్రహణం అప్పుడే కనిపిస్తుంది, చెప్పాను కదండి. ఓకేనా. నెక్స్ట్, ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సన్ అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్ డాష్ విచ్ కెన్ బి సీన్ డ్యూరింగ్ ద టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇందాకలే చెప్పాను కదా, టోటల్ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు అవుటర్ మోస్ట్ లేయర్ కనిపిస్తుంది, దీనికి కరోనా. సరే రిపీట్ అయింది మనకి, చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మనకి బిట్స్ అనేది రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్. మనం జస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్లు అలా చదివితే సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా మనకి 3 విధాలుగా మనం మాస్టర్ చేయొచ్చు. ఫస్ట్ క్లాసులు వినాలి, ప్రీవియస్ ఇయర్ బిట్లు చేయాలి, రివిజన్ చేస్తే మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జిఎస్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా మనకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సరే ఇప్పుడు నెక్స్ట్ దానికి చూద్దాం. సన్ ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ బై ఫ్యూజన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. చూడండి, మనకి సన్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు ఫ్రెండ్స్. న్యూక్లియర్ ఫ్యూజన్స్. ఓకేనా. బేసిక్గా ఏమంటారంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిపేసి, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిపేసి కలుస్తాయంట. కలడం వల్ల హీలియం ఫామ్ అవుతుందంట. అలా కలడం వల్ల బోల్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంట. దానివల్ల సన్ అనేది మండుతుందంట. అర్థమవుతుంది లేదా? సో సోలార్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి, సన్ ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ బై ఫ్యూజన్ ప్రాసెస్. చెప్పాను కదా, ఫ్యూజన్ ప్రాసెస్. సూపర్ అండి. నేను చెప్పినవి అండి, ఇదిగో చూడండి అనేది హీలియం కింద మారుతుందంట. ద గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఇస్ కాల్డ్ అంట ఫోటోస్పియర్. ఓకేనా. సో మనకి సన్ కనిపిస్తుంది కదా, సన్ మనకి వేడిగా కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లోనే, ఆ గ్లోయింగ్ సర్ఫేస్ని ఏమంటారు అంటున్నారు? ఫోటోస్పియర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఫోటోల్లోని చూస్తాము, సన్ కూడా చూస్తాము. సో ఆ టైప్లో గుర్తుపెట్టుకోండి. సో ఫోటోలో చూస్తాం, సన్ని చూస్తాం, సన్లోని విజిబుల్ ఇచ్చేదాన్ని ఏమంటారు? ఫోటోస్పియర్. అలా గుర్తుపెట్టుకుందాం మనం. సరేనా. నెక్స్ట్ సో దీంతో సన్ అయిపోయింది. ఓకేనా. ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 8 గ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేయడం ట్రై చేద్దాం. సరేనా. సో ఫస్ట్ గ్రహం ఏంటి మనకి? మెర్క్యూరీకి సంబంధించిన బిట్లు చూద్దాం. ఐడెంటిఫై ద టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద వాటిలోని టెరెస్ట్రియల్ అంటే ఏమి లేదు, భూమి ఉండే ప్లానెట్ అని అంటున్నారు. భూమి ఉండే ప్లానెట్. ఓకేనా. బేసిక్గా మీరు అనుకోవచ్చు అదేంటి, సరే టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లుంది, కంటిన్యూ చేద్దాం. చూడండి, సో భూమి టెరెస్ట్రియల్ ప్లానెట్ అన్నారు ఫ్రెండ్స్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంట ఏం లేదు, భూమి ఉండే ప్లానెట్స్ అంట. భూమి అంటే మీకు డౌట్ రావచ్చు, అదేంటి గ్రహాలన్నింటిలోని భూమి ఉంటుంది కదా, ల్యాండ్ ఉంటుంది కదా అని. కాదు ఫ్రెండ్స్, మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్లోనే మనకి భూమి ఉంటుంది. ఎర్త్ అంటే ల్యాండ్ ఉంటుంది. మిగిలినవన్నీ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఇవన్నీ గ్యాస్ ప్లానెట్స్ ఫ్రెండ్స్. గ్యాస్ ప్లానెట్స్ అన్నింటిలో గ్యాస్ ఉంటుంది. మనం దాంట్లో అసలు ల్యాండ్ అవ్వలేం, ఎందుకంటే అంత గాలే అది. ఎంత లోపలికి వెళ్తే అంత గాలే అది, అది ఏమి ఉండదు అక్కడ. సో భూమి ఉండే ప్లానెట్స్ వాటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. దాంట్లోని భూమి ఉండే ప్లానెట్స్ అతి పెద్దది ఏంటంటే మన భూమే. అర్థమవుతుంది లేదా? సో డెన్సిటీ ఉండేది కూడా మన భూమే. ఓకేనా.
సో చూడండి, కింద వాటిలోని మనకి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఏది అని అడుగుతున్నాడు. అరుణ, వరుణ, జూపిటర్, మెర్క్యూరీ. చెప్పాను కదా అనే దానికి ల్యాండ్ ఉంటుంది, జూపిటర్కి ఉండదు. జూపిటర్ గ్యాస్ కదా, మొత్తం అంత గ్యాస్ జైంట్ అంటారు దీన్ని. నెక్స్ట్ చూడండి, విచ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ క్లోజెస్ట్ టు సన్. మెర్క్యూరీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు భూమికి దగ్గరలో ఏముంటుంది, మెర్క్యూరీ ఉంటుంది, అంతే కదా. ఓకేనా, చూడండి. ఓకేనా, సోలార్ సిస్టంలోని భూమికి సన్కి దగ్గరలో ఉండేది మెర్క్యూరీ. అదే ఇది పెద్ద వెంతే ఆన్సర్ కూడా చూడక్కర్లేదు, మనకు తెలుసు కదా ఇది మనకి ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మెర్క్యూరీ ఈజ్ ద డాష్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి దగ్గర నుంచి ఎన్నో ప్లానెట్ అంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మనకి తెలుసు కదా ఇది. ఓకేనా, క్లారిటీ కనిపిస్తుంది కదా మీ అందరికీ. నెక్స్ట్ చూడండి, సో మెర్క్యూరీ బిట్లు అయిపోయి రెండు బిట్లు, మూడు బిట్లు మెర్క్యూరీలోని. వీనస్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో శాటిలైట్. సో కింద వాటిలో దేనికి శాటిలైట్ లేవు. వీనస్కి లేదు, ఇందాక చదివాం కదా. సో వీనస్కి లేదు. ఇక చూడండి, మెర్క్యూరీ అండ్ వీనస్ ఆర్ ద ఓన్లీ 2 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ శాటిలైట్. సో గుర్తుపెట్టుకుందాం, వీనస్కి మెర్క్యూరీకి మూన్స్ లేవంట, చంద్రుడు లేవంట. 2 ఉన్నాయంట, గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో ఆప్షన్లో మెర్క్యూరీ లేదు కాబట్టి వీనస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, పర్లేదు, నేను చెప్తాను. ఓకేనా, నేమ్ ద హాటెస్ట్ ప్లానెట్. ఈ 4 హాటెస్ట్ ప్లానెట్ ఏది? ఓకేనా, ఇందులో ఆల్రెడీ చెప్పాను, మన సోలార్ సిస్టమ్ మొత్తంలోనే హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే వీనస్ అని. మరి మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరలో ఉంది, మరి అది కదా హాటెస్ట్ ప్లానెట్ అని మీకు డౌట్ రావచ్చు. కాదు, నిజమే, సూర్యుడికి దగ్గరలోని మెర్క్యూరీ ఉంది. కానీ చూడండి, కానీ వీనస్లో ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా ఎక్కువ. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇవన్నీ ఎక్కువ. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వచ్చిన సూర్యరశ్మిని అడ్డుకొని ఎక్కువ ఆ గ్రహంలోనే ఉంచేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్లానెట్స్ చాలా వేడిగా ఉండిపోతాయి. ఇప్పుడు మనకి వర్షం ఎలా పడుతుందో వీనస్లోని సల్ఫ్యూరిక్ యాసిడ్ అలా వర్షాల్లో పడతాయంట. అర్థమవుతుందా? చాలా 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 వేడిగా ఉంటుంది. ఓకేనా, మన భూమి మీద కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ వింటున్నారు కదా. సో భూమి వేడెక్కుతుంది ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, ఈ అన్ని గ్యాసెస్ వల్ల. గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఏ ప్లానెట్లో ఉంటాయంటే వీనస్. సో వీనస్ అనేది అన్నిటికన్నా హాటెస్ట్ ప్లానెట్. అందరికి అర్థమవుతుందా? ముందు వాయిస్ వస్తుందో లేదో నాకు కమెంట్ చేయండి, నాకు తెలియట్లేదు నాకు వాయిస్ వస్తుందో లేదో. నేను లైవ్ ఇస్తున్నా కదా. సో చూడండి, నేమ్ ద హాటెస్ట్ ప్లానెట్ వీనస్, చెప్పాను కదా, వీనస్. నెక్స్ట్ చూడండి, ఇన్ టర్మ్స్ వీనస్ ర్యాంక్స్ డాష్. సైజుల్లో వీనస్ ర్యాంక్ ఎంత అంట? ఒరి అమ్మ, ఇలా కూడా అడుగుతారా? చూడండి, అన్నిటికంటే పెద్దదంట జూపిటర్, తర్వాత శాటర్న్, దాని తర్వాత యురేనస్, దాని తర్వాత నెప్ట్యూన్. ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్స్లోని ఎర్త్, దాని తర్వాత వీనస్, మార్స్, మెర్క్యూరీ. సో అన్నిటికంటే చిన్నది మెర్క్యూరీ, దాని తర్వాత మార్స్ అంట, మూడోది వీనస్ అంట. సో వీనస్ ర్యాంక్ ఎంత సైజులు అంట? ఇది 6th అంట. ఓకే, నేను చిన్న దగ్గర నుంచి నేను డిసెండింగ్ ఆర్డర్ చెప్తున్నాను. సో ఇది అసెండింగ్ డిక్రీజింగ్ ఆర్డర్. సైజు ప్రకారం 1 2 3 4 5 6 6th ప్లేస్ అంట. ఓకే, వీనస్ అనేది 6th ప్లేస్ అంట. ఓకే, గుర్తుపెట్టుకున్నాం, వీనస్ 6th. వీనస్ ఈజ్ ద డాస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సెకండ్ ప్లానెట్. ఇది అంత సింపుల్ చెప్పొచ్చు కదా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో సెకండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో శాటిలైట్స్. ఏ గ్రహాలకి శాటిలైట్స్ లేవు? ఇందాక చదివాం కదా మెర్క్యూరీ, వీనస్కి లేవని. సో ఆన్సర్ ఇక్కడ వీనస్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం చూడండి. క్లారిటీ కనిపిస్తుంది కదా. హౌ మెనీ న్యాచురల్ శాటిలైట్స్ డస్ వీనస్ హ్యాస్? 0. శాటిలైట్స్ లేవు కదా. సో చూడండి, ఇక్కడ ఏ గ్రహాలకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. మెర్క్యూరీ 0 అంట, వీనస్ 0 అంట, ఎర్త్ 1, మార్స్ 2, జూపిటర్ అంట 79. అతి ఎక్కువ శాటిలైట్స్ సాటర్న్ 82. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కనిపెట్టలేని బోల్డ్ ఉన్నాయి. యురేనస్ 24, నెప్ట్యూన్ 14. ఈ 4 మనం కనిపెట్టలేం, అలా వస్తూనే ఉంటాయి. మనం క్లారిటీగా చెప్పగలిగేది 4. మెర్క్యూరీ 0, వీనస్ 0, ఎర్త్ 1, మార్స్ 2. ఓకేనా, ఇక చూడండి,
విచ్ యాసిడ్ మేక్స్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ వెరీ థిక్ వైట్ అండ్ ఎల్లోయిష్ క్లౌడ్స్? ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు పడతాయని వీనస్లోని, నేను చెప్పాను కదండి. ఓకేనా? సో సల్ఫ్యూరిక్ యాసిడ్. లూసిఫర్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ విచ్ ప్లానెట్? వీనస్. చూడండి చెప్తాను. అందరికీ సౌండ్ బాగానే వస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి. ఏం లేదు, మనకి అన్నిటికన్నా వేడైన గ్రహం ఏది? వీనస్. సో చాలా వేడిగా ఉంటుంది, అక్కడికి వెళ్తే నరకంలా ఉంటుంది కాబట్టి నరకంలోని డెవిల్ ఉంటుంది, సాతాన్ ఉంటుంది. సో సాతాన్ ఇంకో పేరు లూసిఫర్. సో ఏ గ్రహాన్ని లూసిఫర్ అంటారు అంటే వీనస్ అంటారంట. ఓకేనా? సో అది మీకు అర్థమైంది కదా. సో లూసిఫర్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ విచ్ ప్లానెట్? వీనస్. సో దీంతో వీనస్ అయిపోయింది. 2 చాప్టర్స్ మనం కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎర్త్ మన భూగ్రహం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సౌండ్ బాగా వస్తుందో లేదో మీరు చెప్పండి, కొంచెం నాది క్లారిటీ వినిపిస్తుందా మీకు? బేస్డ్ ఆన్ ద కరెంట్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఇట్ ఈస్ కరెంట్లీ పాస్టులేటెడ్ దట్ ద అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క వయసు ఎంత అని అంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? భూమి యొక్క వయసు ఎంత? అప్రాక్సిమేట్లీ 4.5 బిలియన్ ఇయర్స్. సో అంత 4,50,00,000 సంవత్సరాలు ఫ్రెండ్స్. 4,50,00,000 సంవత్సరాలు అంట. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకున్నాం. 4.5 బిలియన్ ఇయర్స్ అనుకోండి, అది బెస్ట్. 4.5 బిలియన్ ఇయర్స్. ఓకేనా? భూమి యొక్క వయసు అంటే 4.5 బిలియన్ ఇయర్స్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్? 6,371 కిలోమీటర్లు. 6,371 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. వైశాల్యం అంటారండి, వైశాల్యం అంటారు. రేడియస్ 6,371 కిలోమీటర్స్. మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, అందరూ ఇంగ్లీష్ మీడియం అయినా లేకపోతే ఎవరైనా తెలుగు మీడియం ఉన్నారో లేదు చెప్పండి, కమెంట్ చేయండి కుదిరితే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సోలార్ స్టార్మ్స్ ఇందాక చెప్పాను కదా, సోలార్ స్టార్మ్స్ ఏమైనా ఉంటాయి, సౌర తుఫాన్లు, అట్ల నుంచి కాపాడడానికి మనకి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా పనికి వస్తుంది అంటారు. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ప్రొటెక్టింగ్ ద ఎర్త్ ఫ్రమ్ సోలార్ విండ్ అండ్ కాస్మిక్ రేడియేషన్. అది చెప్పాను కదా, సౌర తుఫాన్ల నుంచి కాపాడడానికి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా పనికి వస్తుంది అంట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ఎర్త్ గోయింగ్ అరౌండ్ ద సన్? ఎలిప్టికల్ అండి. ఎలిప్టికల్ అంటే ఈ ఇలా ఉంటుంది మనకి. సూర్యుడు ఇక్కడ ఉంటే సూర్యుడు చుట్టూ ఇలా తిరుగుతుంది భూమి అనేది. సో ఎలిప్టికల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎర్త్ ఆర్బిట్ యొక్క షేప్ ఎంతంటే ఎలిప్టికల్, సర్క్యులర్ కాదు. అందరూ సర్క్యులర్ అంటారు, సర్క్యులర్ కాదు. నెక్స్ట్ చూడండి, వై ఎర్త్ ఇస్ కాల్డ్ బ్లూ ప్లానెట్? నీళ్ళు ఉంటాయి కాబట్టి బ్లూ ప్లానెట్. అంతే కదా, నీళ్ళు ఉంటాయి కాబట్టి బ్లూ ప్లానెట్. వై ఎర్త్ ఇస్ కాల్డ్ బ్లూ ప్లానెట్? బికాస్ 2/3 ఆఫ్ ద సర్ఫేస్ కవర్డ్ బై వాటర్. సూపర్. నెక్స్ట్, ఎర్త్ ఈస్ ఆల్సో కాల్డ్ as బ్లూ ప్లానెట్ అని చదివాం కదా, బ్లూ ప్లానెట్ అని. నెక్స్ట్, 1 ఆస్ట్రానమికల్ యూనిట్ రిప్రజెంట్స్ ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్నే ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు. ఆస్ట్రానమికల్ యూనిట్. సో ఆస్ట్రానమికల్ యూనిట్ ఈజ్ అ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. ఓకేనా? లేట్ అవుతుంది కదా, అయినా పర్లేదు చదువుకుందాం. జాబ్ కొట్టాలంటే రాత్రి పగలు అవన్నీ చూడకూడదు. అలా చదువుతున్న జాబ్లు వస్తాయి మనకి. అర్థమవుతుంది లేదా? చూడండి ఇక్కడ చదువుదాం ఫ్రెండ్స్, అందరూ నాతో తోడుండండి, నేను ఖచ్చితంగా మీకు జాబులు తెప్పిస్తాను నేను. ఓకేనా? అందరం కలిసి జాబులు తెచ్చుకుందాం. ద ఫిజిక్స్ ఫినామినం విచ్ వెన్ ఇన్ పోలార్ రీజన్స్ లైక్ అలాస్కా, నార్దర్న్ కెనడా, స్ప్లెండెడ్ డిస్ప్లే ఆఫ్ కలర్స్ ఈజ్ సీన్ ఇన్ ద స్కై ఈజ్ కాల్డ్ డాష్. అరోరా బొరాలిస్. చూడండి, మీరు ఎప్పుడైనా అంటార్టికా, ఆర్టిక్ రీజన్స్, మంచు ప్రదేశాల్లోకి వెళ్తే మనకి ఆకాశంలోని రెయిన్బో టైప్లో డిఫరెంట్ కలర్స్ మెరుస్తూ కదులుతూ, దాన్ని ఏమంటారంటే అరోరా బొరాలిస్ అంటారు. అరోరా బొరాలిస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవే బిట్లు వస్తాయి, అర్థమవుతుందా? సో అలాగే ఎన్టీపీసీ నాకు తెలిసి మా టైం పడుతుంది, నేను ఒక 4-5 నెలలు పడుతుందండి ఎన్టీపీసీ మెయిన్స్. కానీ CGL మాత్రం ప్రిలిమ్స్ అనేది ఒక 2-3 నెలల్లో వచ్చేస్తాయి. సో అందరూ సిద్ధంగా ఉండండి, అందరూ గట్టిగా చదువుదాం. ఓకేనా? మూమెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఇస్ కాల్డ్. యాక్సిస్ చుట్టూ తిరిగేది ఏంటి అంటున్నారు? రొటేషన్. ఓకేనా?
మనకి ఇలాగ యాక్సెస్ టిల్టెడ్ యాక్సెస్ ఉంటుంది, దీని చుట్టూ భూమి అనేది ఇలా తిరుగుతుంది. సో రొటేషన్ సూర్యుడి చుట్టూ తిరిగేదాన్ని రెవల్యూషన్ అంటారు, దాని చుట్టూ అది తిరిగేదాన్ని రొటేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో యాక్సెస్ చుట్టూ భూమి తిరిగేదాన్ని రొటేషన్ అంటారు. ఓకేనా. నా జీవితం మొత్తం నీళ్ళు తాగడంతోనే అయిపోయింది. ఒక నిమిషం నీళ్ళు తాగేద్దాం, కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాతో తోడున్నందుకు చదువుతున్నప్పుడు. సో ఇలాగైతే బోర్ కొడదు కదా, కలిసి చదువుతాం, మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. ఓకేనా. వంటగా చదవాలంటే బోరు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమది ఇదేనా, ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ ఎ ఫిక్స్డ్ పాత్ ఆర్ ఆర్బిట్ ఈస్ కాల్డ్. సన్ చుట్టూ తిరగదాన్ని ఏమంటారు, ఇందాక చెప్పాను కదా రెవల్యూషన్ అని. తన చుట్టూ తను తిరగడాన్ని రొటేషన్ అంటారు. ఓకే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ కీప్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఇన్ ప్లేస్. భూమి పైన మనకి అట్మాస్ఫియర్ ఉంది కదండి, భూమి పైన అట్మాస్ఫియర్ని ఏది ఉంచుతుంది అని అంటున్నారు. ఉంచుతుంది, భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంచుతుంది, అంతే కదా. ఓకేనా. చూడండి, గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ అనేది భూమి యొక్క అట్మాస్ఫియర్ని ఉంచుతుంది. నెక్స్ట్, ద ఎర్త్ రేడియస్ ఇస్ కాల్డ్ 6000. ఇందాలు చెప్పాం కదండి, 6370. ఇందాలు ఎంత చదివాం మనం, ఇందాల మనం ఏం చదివాం చూడండి. ఇందాల ఇది చదివాము, 6371 చదివాం. ఇప్పుడు ఎంత ఇచ్చాడు, 370 ఇచ్చాడు. 1 కిలోమీటర్ కదా, 1 కిలోమీటర్ తేడా, సరే అప్రాక్సిమేట్ కదా. సో 370 గుర్తుపెట్టుకున్నాను, 6370 ఇది అర్థమైంది కదా. 6370 ద ఎర్త్ రేడియస్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6370. ఓకేనా. నెక్స్ట్ కాలం పడుతుంది అలాగా చదువుతుంటే. నెక్స్ట్ చూడండి, వై ద ఎర్త్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్. గ్రావిటీ వల్ల, ఇందాక చదివాం కదా మన, గ్రావిటీ వల్ల ఈ గ్యాస్లు అవి భూమి వదిలేసి ఆకాశంలోకి వెళ్ళకుండా గ్రావిటీ పట్టుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్, కనిపిస్తుంది కదా క్లారిటీగా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎర్త్ వెన్ ఇట్ ఈస్ ఎట్ ద గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అంట. ఓకే, ఎఫీలియన్ అంటారట. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏం లేదు చూడు, ఇది ఒక ఆర్బిట్ అనుకుంటే సన్ ఇక్కడ ఉంటుందండి. సన్ ఇక్కడ ఉంటే ఎర్త్ ఎలా తిరుగుతుందంటే ఇలా తిరుగుతుంది. అంటే ఈ ప్లేస్లోని ఇక్కడ సన్ ఇక్కడ ఉంటే ఎంత దూరంలో ఉంటుంది, ఈ ప్లేస్లోని సన్కి దగ్గరలో ఉంటుంది. అదేమంటున్నాడు, సన్కి దూరంలో ఉండే పొజిషన్ ఏమంటారు అంటున్నాడు, ఎఫీలియన్ అంటారంట. సన్కి దగ్గరలో ఉండే పొజిషన్ని ఫెరీలియన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, ఆన్ July 4th ద ఎర్త్ రీచెస్ ఎట్ అ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ వేర్ ఇట్ ఈస్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ద సన్. సన్కి దూరంలో ఉండేది ఎప్పుడంటే 4th July అంట, దాన్ని ఎఫీలియన్ అంటారు. సో దూరంగా ఉండేదాన్ని ఎఫీలియన్ అంటారు 4th July. అవసరం లేదు ఆ టైంలో డిస్టెన్స్ ఎంత అని అవసరం లేదు. ఇక్కడ చూడండి, నియరెస్ట్ ఫెరీలియన్, ఇందాక చెప్పిన కదా, నియరెస్ట్ ఫెరీలియన్, దూరం ఎఫీలియన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆన్ విచ్ డే ఆఫ్ ద ఇయర్ ఇస్ ద ఎర్త్ ఫార్తెస్ట్. 4th July, ఇప్పుడే కదా చదివాం మనం, చూసారా కింద మ్యాటర్ చదవడం కూడా ఇంపార్టెంట్ అయింది. 4th July ఎఫీలియన్ ఫార్తెస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ టు ద సెంటర్ ఆఫ్ ద మూన్ కాల్డ్. ఓ అమ్మ, ఎవరికి తెలిసింది ఇది మరి దారుణం. చూసారా, భూమి యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచో అంట, మూన్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి అంట ఆ డిస్టెన్స్ని ఏమంటారు అంటున్నారంట. ఎవరికి తెలుసు, కానీ ఇలాంటి బిట్లు అడుగుతారా. సో చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ టు ద సెంటర్ ఆఫ్ ద మూన్ ఈస్ కాల్డ్. ఏమంటారంట, ఆర్బిటల్ రేడియస్ ఆఫ్ ద మూన్ అంట. ఆర్బిటల్ రేడియస్ ఆఫ్ ద మూన్ అంట. ఓకే, ఒక్క నిమిషం కాల్ నొప్పి పెడుతుంది అలా చదువుతుంటే. సో క్లారిటీ కనిపించింది కదా. సో భూమి యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్ డిస్టెన్స్ ఏమంటారంటే ఆర్బిటల్ రేడియస్ ఆఫ్ ద మూన్ అంటారంట. ఓకే. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అబౌట్ ఎర్త్ అంట. ఎర్త్ గురించి కింద వాటిలో ఏది రాంగ్ అంటున్నారు. ఇట్స్ ద డెన్సెస్ట్ ప్లానెట్, అవును, అన్నిటికంటే ఎక్కువ ఘనత్వం ఉండే ప్లానెట్ ఎర్త్. ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్, అవును. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ తర్వాత
ఎక్కువ అతిపెద్దది మన ఎర్తే. టెరెస్ట్రియల్ అన్నింటిలోని అతిపెద్దది ఎర్తే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. కాదు, మార్స్ రెడ్ ప్లానెట్ అంటారు కదా, సో అదే తప్పు. ఓకేనా. ఇట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. కరెక్ట్. సో ఆప్షన్ సి ఫ్రెండ్స్. ఎర్త్ ఈస్ ద డాష్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. థర్డ్ ప్లానెట్. థర్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజు ఎర్త్ ర్యాంక్స్ ఫిఫ్త్ ప్లేస్ అంట. సైజు ప్రకారం ఎర్త్ అనేది ఫిఫ్త్ ప్లేస్ అంట. నెక్స్ట్ ఏది? ఎవిడెన్స్ సజెస్ట్ దట్ లైఫ్ ఆన్ ఎర్త్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ అబౌట్ 3.5 బిలియన్ ఇయర్స్. భూమి పుట్టి అంట, భూమి పుట్టిన అయితే 4.5 బిలియన్ ఇయర్స్ ఉంటే, భూమి మీద జీవం పుట్టి అంట 3.5 బిలియన్ ఇయర్స్ అయ్యిందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 4 బిలియన్ భూమి పుట్టి, జీవం పుట్టి 3.5 బిలియన్ అంటే మధ్యలో 1 కోటి సంవత్సరాలు ఖాళీగా ఉంది భూమి. ఓకేనా. నెక్స్ట్ కదా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇద్దరు లైక్లు చేసినందుకు థ్యాంక్ యూ. అందరం కలిసి చదువుదాం, ఏముంది, అందరికీ జాబ్లు వస్తే మంచిదే కదా. ఓకేనా. జ్ఞానం అనేది ఎలాంటిదంటే ఎంత పంచుతూ ఉంటే అంత మనకి పంచినోడికి యూజ్ అవుతుంది, అంత ఎక్కువ గుర్తుంటుంది కదా. ఓకేనా. సో చూడండి. నెక్స్ట్ చూడండి. అయిపోయింది. ఇంకా కొన్ని చెప్పుకుని క్లోజ్ చేద్దాం, సరేనా. ఒక 10 ఉన్నాయి మ్యాక్సిమం. డాష్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద ఎర్త్. కనిపిస్తుంది క్లారిటీగా. డాష్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు రిటర్న్ టు అ గివెన్ పాయింట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ విత్ రిఫరెన్స్ టు అ ఫిక్స్డ్ స్టార్ అంట. ఏంటిదే? A sidereal year is exact amount of time taken by the earth to orbit the sun. The orbital period is measured with respect to the position of a fixed star. A sidereal year is then the time taken by earth to travel its orbit around the sun at same position. ఒక నిమిషం అండి, వాటర్ తాగుతాం, చూద్దాం ఏంటో దీని సంగతి. సరే చూడండి. అక్కడ ఏమంటున్నా అంటే, సన్ చుట్టూ మన ఎర్త్ తిరుగుతుందా, ఒక రెవల్యూషన్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుందాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి ఒక కంప్లీట్ సర్కిల్ చేసి మళ్ళీ ఫిక్స్డ్ పాయింట్కి రావడాన్ని, స్టార్ చుట్టూ తిరిగేదాన్ని ఏమంటారు అంటున్నారంట. సైడ్ రియల్ ఇయర్ అంటారంట. సైడ్ రియల్ ఇయర్, దాని అర్థమవుతుంది కదా. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకోండి, ఆ ఫిక్స్డ్ పాయింట్ మళ్ళీ ఒక చుట్టూ తిరిగి అదే ఫిక్స్డ్ పాయింట్కి రావడాన్ని సైడ్ రియల్ ఇయర్ అంటారంట ఎర్త్ని. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఇది ఒక కొత్త బిట్, మీకు నాకు యూజ్ అయింది కదా నేర్చుకోవడంలో. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కనిపిస్తుందా క్లారిటీగా? వాట్ ఈస్ ద మీన్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్? భూమి యొక్క మీన్ టెంపరేచర్ ఎంత అంట, అంటే సాధారణ టెంపరేచర్ ఎంత అంట భూమి మీద? 16 degrees Celsius. అవునా? అంత మీన్ టెంపరేచర్ అంటే యావరేజ్ టెంపరేచర్. ఓకే, భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 16 degrees Celsius అంట. మన మనిషికి 32 కదా, 32 degrees Celsius మీన్. సో ఎర్త్ 16 degrees Celsius అంట. ఓకే, గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఏది? నెక్స్ట్ ఇదేనా? ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్? భూమి తన యాక్సిస్ చుట్టూ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అని అంటున్నాడు. బేసిక్గా మనకి సూర్యుడు ఈస్ట్లో ఉదయిస్తాడు, వెస్ట్లోని అస్తమిస్తాడు అని అంటారు కదండి. ఒరిజినల్గా సూర్యుడు ఏమి భూమి చుట్టూ తిరగడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సో సూర్యుడు మనకి ఈస్ట్లో ఉదయిస్తాడు, వెస్ట్లో అస్తమిస్తాడు కాబట్టి ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో చూడండి. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్? వెస్ట్ టు ఈస్ట్. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అయినది. హూ వాజ్ ద ఫస్ట్ టు మెజర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్? ఎర్త్ యొక్క చుట్టుకొలత మెజర్ చేసింది ఫస్ట్ ఎవరు? ఎరతోస్థెనీస్ అంట. ఎరతోస్థెనీస్ అనే ఆయన ఫస్ట్ భూమి యొక్క చుట్టుకొలత వైశాల్యం, అదేనా? రెండు తెలుగులో అంటారు. సో చుట్టుకొలతని ఫస్ట్ మెజర్ చేసింది ఎవరంటే ఎరతోస్థెనీస్ అంట. గుర్తుపెట్టుకున్నాం. ఎరతోస్థెనీస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్. ఎరతోస్థెనీస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, సూపర్. నెక్స్ట్ చూడండి. క్లారిటీ కనిపిస్తుందా? ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ సన్. హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రెజెంట్ దిస్ థియరీ? కోపర్నికస్ అంట. ఓకేనా, కోపర్నికస్ అని ఆయన ఫస్ట్ ఎర్త్ అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడంట. ఓకేనా,
మన ఆర్యభర్త, బ్రహ్మగుప్త, ఓకేనా, వరాహమిరి ఇలా అందరూ ఎప్పుడో చెప్పేశారు, కానీ మన ఇండియన్స్ ఎవరు పట్టించుకోరు కదా. ఎవడో తెల్లడో ఒకడో చెప్తే దాన్ని పట్టించుకుంటాడు. సరేలేండి, మనకి ఎగ్జామ్లోని బుక్లో ఇచ్చేవి కదా చదవాలి. సో సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరుగుతుందని ఫస్ట్ చెప్పింది కోపర్నికస్ అంట. ఓకే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ డిస్క్రైబ్? ఎర్త్ అనేది షేప్ ఎంత అంట? ఆబ్లెట్ స్పీరాయిడ్. ఓకేనా, భూమి ఎప్పుడు గుండ్రంగా ఉంటుంది అంటారు, కానీ గుండ్రంగా ఏముండదు. ఆబ్లెట్ స్పీరాయిడ్ షేప్లో ఉంటుంది. అంటే మనకి ఏంటంటే మధ్య లావుగా ఉంటుందంట, ఎడ్జిల్లోని సన్నగా ఉంటుందంట. అర్థమవుతుంది లేదా? దాన్ని ఆబ్లెట్ స్పీరాయిడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆబ్లెట్ స్పీరాయిడ్. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా 3 బిట్లు ఉన్నాయి, 3 బిట్లతో క్లోజ్ చేసేద్దాం. సరేనా, ఈరోజు రేపు కంటిన్యూ చేద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఇట్స్ స్పెరికల్ ప్లేన్ అంట. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్? 66 degrees అంటే ఓకే. మన భూమి ఇలా ఉంటే 66 degrees అలా వంగి ఉంటుందంట. అర్థమవుతుంది లేదా? సో 66 degrees. సో ద యాంగిల్ మేడ్ బై ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్ 66 degrees. అంటే 60 ఇలా ఉండేది కాస్త 66 degrees అలా వంగి ఉంటుందంట. 90 degrees అంటే ఇది 90 degrees. ఓకేనా, సో 66 అంటే ఇంచుమించు ఇలా తిరుగుతుందంట. ఓకేనా, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్? 66. నెక్స్ట్ 18. How many degrees does the earth rotates around in its own axis in 1 hour? గంటలోని భూమి అనేది ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేస్తుంది అంట? 15 degrees రొటేట్ చేస్తుందా? అవునా, గంటలోనా? మనకి 12 గంటలు కదా. 12 × 15 అంతా తప్పే ఇది. 24 గంటలు కదా. కరెక్ట్. ఒక నిమిషం అండి, వాటర్ తాగుదాం. సరే చూడండి, అదేమంటానంటే గంటలోని తన యాక్సిస్ చుట్టూ భూమి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటున్నాడు. 15 degrees తిరుగుతాయి అంట. మనకి 24 గంటలు ఉన్నాయి కదా. 24లోని 15 అంటే 360 degrees. అంటే ఒక మొత్తం చుట్టూ రౌండ్ ఒక రోజు. ఓకేనా, సో కరెక్టే. హౌ మెనీ డిగ్రీస్ డస్ ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇన్ 1 hour? 15 degrees. కరెక్ట్. ఇదే లాస్ట్ బిట్ ఫ్రెండ్స్, ఈరోజు క్లోజ్ చేసేద్దాం. సరేనా, ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఇందాక చదువుకున్నాం కదా, 150 kilometers. ఇగో 150, ఇంచుమించు 149.6 million kilometers. ఓకేనా, సో ఇదే సూర్యుడికి ఎర్త్కి మధ్య డిస్టెన్స్. రేపు మార్చి చదువుకుందాం. సరేనా, అందరికీ ఇది యూస్ఫుల్గా అనిపిస్తే రేపు కూడా మీరు నాతోని కనెక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు లైవ్లో కనెక్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా వీడియోస్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి కదా, అవైనా చూడండి. సరే ఫ్రెండ్స్, బాయ్.